వికట కవి పుచ్చకాయ మరియు మాయా నీడ. ఒకప్పుడు పండ్లు కూరగాయలు కలిసి ఉండే ఒక పెద్ద అడవి గ్రామం ఉండేది. ఆ గ్రామంలో అందరికంటే తెలివైన వాడు వికట కవి పుచ్చకాయ. అతను ఎప్పుడూ ఫన్నీగా ఉంటాడు. కాని సమస్య వచ్చినప్పుడు అతని బ్రెయిన్ లైట్నింగ్ లా పనిచేస్తుంది. ఒకరోజు అడవిలో పెద్ద సమస్య వచ్చింది. రాత్రి అయ్యేసరికి ఎవరో ఇళ్ల దగ్గర తిరుగుతూ స్ట్రేంజర్ షాడోస్ చూపిస్తున్నారు. ఎవరైనా బయటకు వస్తే ఊ ఊ ఊ అని భయపెడతారు. టొమాటో అనుకుతూ నిన్న రాత్రి నా విండో దగ్గర బ్లాక్ షాడో కనిపించింది. బంగాళదుంప, నా ఇంటి పైకప్పుపై ఫుట్ స్టెప్స్ కూడా వినిపించాయి తెలుసా? మిర్చి, రే ఇది ఖచ్చితంగా గోస్ట్ పనేరా. అడవంతా పానిక్ అయిపోయింది. రాత్రి అయ్యేసరికి అందరూ తలుపులు మూసుకొని దాచుకున్నారు. ఈ విషయం విలేజ్ కింద గుమ్మడికాయ రాజుకు తెలిసింది. అతను వెంటనే వికట కవి పుచ్చకాయను పిలిపించాడు. ఈ గోస్ట్ మిస్టరీని సాల్వ్ చేయగలిగేది నువ్వే. పుచ్చకాయ చిన్నగా నవ్వి, గోస్ట్ కాదు రాజా, ఎవరు అర్థం చేస్తున్నారు. అందరూ షాక్ అయ్యారు. అంటే దయ్యం లేదా? ఈ రోజు రాత్రి ట్రూత్ ని బయట పెడతా అన్నాడు పుచ్చకాయ. ఆ రాత్రి అడవి మొత్తం దారికైపోయింది. గాలి బలంగా వీస్తోంది. పుచ్చకాయ ఒంటరిగా విలేజ్ మధ్యలో నిలబడ్డాడు. సడన్లీ ఒక బ్లాక్ షాడో చెట్ల మధ్య కదిలింది. ఫూ ఫూ అని పెద్దగా అరుపులు వినిపించింది. దూరం నుంచి చూస్తున్న ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ భయంతో వణికిపోతున్నాయి. కాని పుచ్చకాయ మాత్రం కామ్గా ఉన్నాడు. తర్వాత అక్కడ ఫ్లోర్ పౌడర్ చల్లాడు. కొద్దిసేపటికి ఆ బ్లాక్ షాడో మళ్ళీ వచ్చింది. అది పుచ్చకాయ దగ్గరకు వచ్చి, ఈ విలేజ్ ని వదిలి వెళ్ళిపో అంది. పుచ్చకాయ సడన్లీ టార్చ్ వెలిగించాడు. షాడో షాక్ అయింది. అది గోస్ట్ కాదు, ఇద్దరు కన్నింగ్ ఫాక్స్ స్క్రిప్ట్స్. వాళ్ళు బ్లాక్ క్లౌడ్ కప్పుకొని అందర్నీ భయపెడుతున్నారు. అందరూ షాక్ అయ్యారు. టొమాటో అంటే గోస్ట్ కాదా? పుచ్చకాయ నవ్వుతూ, గోస్ట్ అయితే ఫుట్ ప్రింట్స్ ఉండవు. అతను గ్రౌండ్ చూపించాడు. ఆయిల్ వల్ల వాళ్ళు జారిపోయారు. ఫ్లోర్ పౌడర్ వల్ల ఫుట్ ప్రింట్స్ క్లియర్గా కనిపించాయి. గుమ్మడికాయ రాజు కోపంగా, ఎందుకు ఇలా చేశారా అని ఫాక్స్ స్క్రిప్ట్స్ తలదించుకొని, విలేజ్ వాళ్ళు భయపడితే ఫ్రూట్స్ అండ్ హనీ ఈజీగా దోచుకోవచ్చు అనుకున్నాం. అప్పుడు పుచ్చకాయ అన్నాడు, భయం చూపించి గెలవటం సులభం, కానీ తెలివిని గెలవటం అసాధ్యం. అడవిలోని ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ అందరూ క్లాప్స్ చేశారు. మిర్చి నవ్వుతూ, మన వికట కవి పుచ్చకాయ సూపర్ బాస్ రా అని అన్నాడు. ఆ రోజు నుంచి అడవిలో గోస్ట్ స్టోరీస్ పూర్తిగా ఆగిపోయాయి. అందరూ ఆనందంగా జీవించారు. ఫైనల్ గా మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటి అంటే, భయపడకుండా ఆలోచిస్తే నిజం బయటపడుతుంది. తెలివి ముందు మోసం ఎక్కువసేపు నిలవదు. ఈ స్టోరీలో ఉండే వికట కవి పుచ్చకాయ ఇంకా దయ్యగా ఉన్నాడు. ఎందుకంటే నా స్టోరీస్ ని మీరు వినట్లేదు, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయట్లేదు. ప్లీజ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అలాగే సపోర్ట్ కూడా ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Bye friends.